नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि 18 मार्च 2026 बरोज़ चाहशंबा दोपहर 3 बजे एमएस फंक्शन हॉल जो उस्मानिया कॉलेज रोड पर वाक़ है, बुधवारपेट ब्रिज के करीब, वहाँ पर रायलसीमा फाउंडेशन की जानिब से गरीब और गुरबा में रमज़ान किट्स के अलावा तलबा में स्कॉलरशिप्स की तक़सीम अमल में लाई गई। ये तक़सीम वज़ीर बराए इंडस्ट्रीज़ टीजी भरत के हाथों अमल में लाई गई। इस मौके पर 350 से ज़ायद गरीब गुरबा में रमज़ान किट्स की तक़सीम अमल में लाई और 50 से ज़ायद बच्चों में स्कॉलरशिप्स की तक़सीम अमल में लाई गई। इस मौके पर टीजी भरत ने मीडिया से बातचीत करते हुए कहा कि रायलसीमा फाउंडेशन के सदर सैयद शाह फ़हद की जानिब से जो काम पिछले कई सालों से किया जा रहा है वो नाकाबिल फ़रामोश है, क्योंकि सैयद शाह फ़हद बहुत ही बड़े पैमाने पर काम कर रहे हैं यहाँ के तलबा के लिए और यहाँ के मुस्लिम अक़लियतों के लिए। न सिर्फ मुस्लिम अक़लियतें बल्कि दीगर मज़ाहिब के मानने वालों के लिए भी बड़े पैमाने पर काम कर रहे हैं। इस मौके पर टीजी भरत मिनिस्टर ने उम्मीद ज़ाहिर की कि आने वाले दिनों में शाह फ़हद मज़ीद जो है काम करेंगे। इस मौके पर रायलसीमा फाउंडेशन के सदर सैयद शाह फ़हद ने ये कहा कि वो आने वाले दिनों में बड़े पैमाने पर काम करेंगे ताकि यहाँ से गरीबी को दूर किया जा सके और तलबा जो पढ़ रहे हैं उनको स्कॉलरशिप के ज़रिए उनकी मदद की जा सके। इस मौके पर नादिर बादशाह तेलुगु देशम पार्टी के सीनियर कायद के अलावा सैयद अब्बास, लब्बे नौशाद, लब्बे अदीब इब्राहिम के अलावा दीगर बहुत सारे तेलुगु देशम पार्टी के माइनॉरिटी कायदीन और नॉन माइनॉरिटी कायदीन शरीक रहे। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఫహాద్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా మన కర్నూలులో? చెప్పండి. ఫారెన్లో ఉండి సెటిల్ అయ్యి ఎంతమంది ఉంటారు? లెస్ దెన్ 1%. దాంట్లో మన ఫహాద్ భాయ్ ఉన్నాడు దీంట్లో. ఎందుకంటున్నా అంటే చాలామంది కర్నూలు నుంచి యుఎస్ఏ కాదు విదేశాల్లో చాలా చోట్ల ఉన్నారు. ఎంతమంది మన ఊరికి మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలా, ఏదో రకంగా సర్వీస్ ఇవ్వాలా అని చెప్పేది చాలా తక్కువ. నాకు తెలిసి 0.5% కూడా ఉంటారో లేదో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫహద్, వాట్ యు హావ్ డన్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏదో ఒక సంవత్సరము అట్లా కాకుండా దాదాపు 10 ఏళ్ళ నుంచి మీరు ఈ కార్యక్రమం చేయడము. రంజాన్ తోఫా ఈసారి రంజానే కాకుండా ఉగాదికి ఉంటారన్న ఆయనే, అంటే నేను అసలు చెప్పలే. మామూలుగా ఆయన ఎప్పుడు రంజాన్ తోఫా ఇస్తుండ్రి, మైనారిటీస్కి ఒకటి చేస్తామండ్రి. బట్ అట్లా కాదన్నా, ఫెస్టివల్స్ దగ్గరకు వస్తున్నాయి, నేను ఈసారి ముస్లిమ్సే కాదు అందరికి కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను. అంటే ఇంకా మోర్ దెన్ హ్యాపీ ఫహద్, వాట్ యువర్ డూయింగ్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్ అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఈరోజు కార్యక్రమంకి దాదాపు 10 లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మ ఫౌండేషన్ తరఫున. సో మామూలుగా ఒక 100 రూపాయలు 200 తీయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. యాక్చువల్గా ఆయన చేసే పని ఏం లేదు, ఆయన ఏమి ఇక్కడ సెటిల్ పెద్ద రాజకీయ నాయకులు ఏదో కావాలని కాదు, బట్ సర్వీస్ చేయాలా, మన ఊరు ఇక్కడ పుట్టి పెరిగినాము చేయాలన్న తపనతో రావడము. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేయాలా మా ప్రజలకి అని చెప్పి, మా వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి అని చెప్పి చేయడము. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ఫహద్ అండ్ వాళ్ళ ఫాదర్కి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. బికాజ్ వాళ్ళ ఫాదర్ ట్రైనింగ్ ఉంటేనే అట్లా అయింటారని నేను కూడా భావిస్తుంటా. ఎందుకంటే మా ఫాదర్ని చూసి నేను రాజకీయాల్లో రావడము చెయ్యాలా మన ఊరికి మనం ఏదో అట్లా ఐ థింక్ పేరెంట్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ సో గ్రేట్ జాబ్ అండ్ ఐ హోప్ ఇంకా ఫ్యూచర్లో మంచి ఇట్లా కార్యక్రమాలు చేయాలా. ఫహద్ లాంటి వాళ్ళని ఎన్ఆర్ఐస్ ఫారెన్లో ఉండే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేదాన్ని, మీ ప్రాంతాల్లో ఏదో ఒకటి సంవత్సరంలో మీరు సంపాదించే దాంట్లో కొంత పర్సంటేజ్, కొంత భాగం ఏదో ఒకటి మీ సేవ చేయాలి. ఎందుకంటే మీ పుట్టిన ఊరు, మీరు చదివిపోయి ఉంటారు ఇక్కడే. సో సర్వీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. మాకేం సంబంధము, మేము హ్యాపీగా ఉండండి అనేది పక్కన పెట్టి వీఆర్ సపోజ్ టు డూ ఫర్ ద సొసైటీ. దెన్ ఓన్లీ మనకు కూడా దేవుడు ఇంకా 10 బలం ఇచ్చేయకుండొచ్చు, 10 ఎక్కువ సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
వరల్డ్ ఓవర్ ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా తెలుగు వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో చేసుకోండి. అట్లీస్ట్ మా కర్నూలు వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ పోతే యూ షుడ్ డూ ఫర్ యువర్ ప్లేస్. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మీకు కూడా దేవుడు చల్ల దీవెనలు అన్నీ ఉంటాయని చెప్పి ఆశిస్తున్నా. ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే కమిటీస్, నేను మన కూడా మసీదులలో 2 మసీదులకు పోయినప్పుడు కమిటీస్ మారితే చేస్తే ఎంత మంచి పనులు చేస్తారనేది ఉదాహరణకి మొన్ననే 2 మసీద్ కమిటీలు చూసా, మంచిగా డెవలప్ చేశారు. సో నేను నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏమంటే కమిటీస్ ఎక్కడైనా సరిగ్గా పని చేయకపోయినా మన లీడర్స్ అనుకోండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఇట్లా ఉన్నారు ఇది ఉంది అంటే మా ఆఫీస్కి చెప్తే ఆ కమిటీని సెట్ చేసి ఆ మసీద్ని డెవలప్ చేసే దాంట్లో కానీ లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ ఫంక్షన్ ఉంటే, ఎందుకంటే కమిటీస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. కమిటీ మంచిగా ఉంది అంటే చాలా బాగా చేయగలుగుతారు. ఇంపార్టెంట్ అని చెప్తే ఇంకోటి, మన వర్క్ కాంప్లెక్స్ మన మోరియన్ ముందు ఉండే కాంప్లెక్స్ కూడా మీరు చూస్తే ఇబ్రాహీం ప్రెసిడెంట్ చేసిన తర్వాత దాంట్లో కమిటీ మెంబర్స్ అంతా లక్షలు వీఆర్ బీన్ ఏబుల్ టు డూ సర్వీస్ ఫర్ ద సొసైటీ. దాంట్లో కూడా మైనారిటీస్కే చేస్తున్నారు. అది డైరెక్ట్, ఎందుకంటే మైనారిటీస్ సంబంధించింది కాబట్టి మైనారిటీ. సో కమిటీస్ అనేది చాలా ముఖ్యం అండి. నేను ఎందుకు అంత స్ట్రెస్ చేసి ఈరోజు మాట్లాడుతున్నా అంటే, కొంతమంది కమిటీస్ ఊరికే పేరుకి పెట్టుకొని ఆ పొజిషన్ పెట్టుకొని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసము చేస్తున్నారని చెప్పి విన్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండే లీడర్స్ అందరు కూడా మీ వార్డులలో కమిటీస్ సరిగ్గా ఉన్నాయా, మసీద్ కమిటీస్ సరిగ్గా ఉన్నాయా, లేకపోతే ఈవెన్ టెంపుల్స్ అనుకోండి, చర్చిలు అనుకోండి, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ సరిగ్గా ఉన్నాయా లేదా, కమిటీస్ ఊరికే నామకే వస్తున్నాయా, వాళ్ళు సొంతవి ఏమైనా చేసుకుంటున్నారా, అవి చూసుకొని గమనించి మాకి తీసుకొని రావాల్సిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కమిటీస్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి సొసైటీలో. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి, ఏదన్నా కమిటీస్ ఉన్నాయంటే మంచిగా ఉన్నాయంటే డబ్బులు బాగా వస్తాయి, ప్రజలకి సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒక మనిషి చేసేదానికి ఒక మసీద్ కమిటీనో లేకపోతే ఇప్పుడు వర్క్ కాంప్లెక్స్ అట్లాంటి ఒక కమిటీ బదులు అదే 10 కమిటీస్ మంచిగా ఉండి వాళ్ళు సంపాదించుకుంటున్న కమిటీస్ మంచిగా ఉన్నాయంటే చేసేదానికి 10 ఎక్కువ అయినాయనుకో ప్రజలకి అది ఎక్కువ అందుబాటులో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈరోజు 10 లక్షలు చేస్తున్నాడు, రేపు ఇంకా ఫౌండేషన్ రేపు 1 crore అంటే ఎంతమందికో బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా దోస్ ఆర్ వెరీ క్రిటికల్ అండి. సో ఐ థాట్ అందరికీ నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఖచ్చితంగా మీ వార్డులో ఉండేవన్నీ కూడా గమనించి నా దృష్టికి తేవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అవన్నీ సెట్ చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ కాదండి సబ్జెక్ట్, ఎవరు బాగా పని చేస్తారనేదే నాకు ముఖ్యం. వాళ్ళు తెలుగుదేశం పార్టీనా, వైఎస్ఆర్సీపీనా, ఇంకొక XYGనా కాదు సబ్జెక్టు. ఏ కమిటీ అయితే బాగా చేస్తుందంటే వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాళ్ళు సరిగ్గా చేయటం లేదంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని సెట్ చేస్తామని చెప్పి భావిస్తున్నా. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ, జై హింద్. రావాలని ఆ చిన్నపాటి ప్రయత్నంగా ఈసారి కూడా స్కాలర్షిప్ సెలెక్షన్ చేయడం జరిగింది. ఇందులో కులాలకు మతాలకు అతీతంగా ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదే దాంతోపాటు రేషన్ కిట్లు కూడా అదే పరంగా మీరు కూడా చూస్తారు ఇప్పుడు ఇచ్చేటప్పుడు కులాలకు మతాలకు అతీతంగా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఉగాది వస్తుంది ఈ వారం, ఇంకా దాని తర్వాత రంజాన్ ఉంటుంది. అలా ఈ పండగలు 2 కంబైన్ ఉన్నాయి. అట్లా దానికి ప్రతి ఒక్కరు పండగ బాగా జరుపుకోవాలని మాకు అన్న ఇచ్చే ఉత్సాహంతో అదే హోప్తో మేము ఈసారి అన్ని రేసెస్ని అన్ని రిలీజియన్స్ని కలుపుకొని ముందుకు వచ్చాం. దానికి డెఫినెట్గా ఈ కార్యక్రమానికి సహకరించిన మా రాయలసీమ ఫౌండేషన్ టీం, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా బంధుమిత్రులు కానివ్వండి, రాత్రి 2 అయ్యేదన్న సెలెక్షన్ చేసి మనం ఏంటంటే డెఫినెట్గా మామూలుగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళు కర్నూలులో మా అన్న ఎంత పరుగులు పెట్టిస్తాడో మా ప్రోగ్రామ్ కూడా అంతే పరుగులు పెట్టించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని. ఎందుకంటే అర్హులకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఈ ప్రోగ్రాము చేసేది కూడా ఒక ఇంపాక్ట్ చూపెట్టాలని. అదే ప్రయత్నము ఎక్కడ ఫెయిల్ కాకుండా నేను ఛాలెంజ్తో చెప్తా, ఒక్కటంటే ఒక ఫ్యామిలీ కూడా నాన్ అర్హుల లిస్టులో ఉండదు. ఎందుకంటే అంత కష్టపడ్డాం, దానికి తగ్గట్టే ఈ ఇంపాక్ట్ ఈరోజు మేము చూస్తున్నాం. ఇంకో విషయం చెప్పాలి, దాతల్ది. మా నిరంజన్ అన్న తానా ప్రెసిడెంట్, మన ఆళ్ళగడ్డకు చెందిన నిరంజన్ అన్న అక్కడ యుఎస్లో తానాకి మాజీ ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన కూడా సహకారం ఎల్లప్పుడూ ఈ ప్రోగ్రామ్స్కి కర్నూలు కోసము, కర్నూలు యొక్క డెవలప్మెంట్ కోసము సహకారం మనకి ఎన్నో సంవత్సరాల నుండి చేస్తూనే వచ్చారు డోనర్స్ రూపంలో. ఆయన కానివ్వండి, సురేష్ పుట్టగుంట గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇట్లాంటి దాతలు కర్నూలు కోసము
చాలా చేస్తూ వచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే మా రాయలసీమ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కర్నూలు బాగుంటే రాయలసీమ బాగుంటుంది, రాయలసీమ బాగుంటే ఇండియా బాగుంటుంది. అదే హోప్తో అదే నినాదంతో మేము స్టార్ట్ చేసాం ఫౌండేషన్. హోప్ఫుల్లీ అన్న సహకారం ఉంటే, భరతన్న సహకారం ఉంటే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుని వచ్చి నెక్స్ట్ ఇయర్ అన్న మన టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్స్ లేకపోతే జాబ్ మేళాస్ లాంటివి పెట్టి hopefully we want to take this foundation forward, Anna, with your support and with your team support.